जानकीकान्तस्मरणं जय जय राम राम। नमः पार्वतीपतये महादेव बोला पुंडलीकवरदा विठ्ठले सद्गुरुनाथ महाराज की जय प्रेमिकेंद्र सद्गुरु महाराज की जय सद्गुरु विठलदास महाराज की जय समस्त साधु मंडली की अंजनीय मूर्ति की कृष्ण राम गोविंद नारायण कृष्ण राम गोविंद नारायण कृष्ण राम गोविंद नारायण राम गोविंद नारायण राम कृष्ण गोविंद नारायण राम कृष्ण गोविंद नारायण क्षीराब्धि शयन नारायण क्षीराब्धिशयन नारायण क्षीराब्धि शयन नारायण क्षीराब्धिशयन नारायण श्रीलक्ष्मी रमणा नारायण श्रीलक्ष्मी रमणा नारायण वैकुंठपुरवास नारायण वैकुंठपुरवास नारायण वैकुंठपुरवास नारायण वैकुंठपुरवास नारायण वैदेही रमणा नारायण वैदेही रमणा नारायण नारायण नमो 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 नारायण 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 बोलो नारायण 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 हरि नारायण हरि नारायण बोलो नारायण 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 हरि नारायण हरि नारायण बोलो नारायण 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 हरि नारायण हरि नारायण बोलो नारायण हरि नारायण हरि नारायण बोलो नारायण हरि नारायण 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 हरि नारायण हरि नारायण बोलो नारायण 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 हरि नारायण हरि नारायण हरि नारायण 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 बोलो नारायण हरि नारायण 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 गोपिका जीवन स्मरणं गोविंदा
హర హర నమః పార్వతీపతయే హర మహాదేవ గంగాధరా 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 హర హర గంగాధరా గంగాధర 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 హర హర గంగాధర గంగాధరా 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 హర హర గంగాధరా గంగాధర గంగాధర హర హర గంగాధర గంగాధరా 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 హర హర గంగాధరా గంగాధర గంగాధర గంగాధరా గంగాధరా హర హర గంగాధరా త్రిపుండ్రధరా త్రినేత్రధరా త్రిశూలధరా హర హర గంగాధరా త్రిపుండ్రధరా త్రినేత్రధరా త్రిశూలధరా హర హర గంగాధరా 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 హర హర గంగాధరా గంగాధర గంగాధర బోలో గంగాధర 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 బోలో గంగాధర గంగాధర హర గంగాధర బోలో గంగాధర హర గంగాధర 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 బోలో గంగాధర హర గంగాధర 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 నిన్న భజనలో చెప్పినట్లే దుర్లభం త్రయమే వైతత్ మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశయ. ఈ మనుష్యుడిగా పుట్టడమే చాలా దుర్లభం. అది కాకుండా మనుష్యత్వం ముముక్షుత్వం అంటే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, అతని గురించి తెలుసుకోవాలి అనే ఒక ధ్యాస మనకు రావటమే చాలా దుర్లభం. అది ఉంటే చాలా. ఎంతోమందికి భగవంతుని గురించి తెలుసుకోవాలని ఉంది, కానీ సరైన గురుదేవులు మహాత్ములు మనకు కలవటం లేదు. అందుకోసం ఇది మూడు మనకు దొరికేది చాలా దుర్లభం ఈ కలియుగంలో. అలాంటిది ఇప్పుడు మనకు దొరికింది, మనుష్యత్వం దొరికింది. మనం ఏదో తెలుసో తెలియకుండా ఇక్కడికి వచ్చి భజనలో కూర్చున్నాము దేవుడి సంకల్పం వల్ల. ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. ఎంతోమంది మహాత్ములు వచ్చి ఇక్కడ భజన చేసి హోమాలు యజ్ఞాలు అనే చేసిన ఈ చోటలో మనకు పాడే భాగ్యం. అందుకోసం ఈ భజన అనేది నేను భజన చేస్తూ మీరు చూడటం అనేది భజన కాదు. నాతో పాటు కలిసి మీరు కూడా నామావళి చెప్పాలి, చేతి చప్పట్లు కొట్టుకుంటూ కరతాళం వేసుకుంటూ చెప్పాలి. అందుకోసమే మేము అందరూ తీసి పాడేలాగా సులభంగా భగవన్నామని చెప్తున్నాం. అందుకోసం అందరూ దీన్ని తీసి పాడాలని వేడుకుంటున్నాను. రామచంద్ర ప్రభు యొక్క సన్నిధిలో పాడినారంటే అందరికీ క్షేమం కలుగుతుంది. గంగాధరా 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 హర హర గంగాధరా గంగాధర 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 బోలో గంగాధర 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 గంగాధర
గంగాధర బోలో గంగాధర హర గంగాధర గంగాధర బోలో గంగాధర హర గంగాధర 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 నమ పార్వతీ పతయే హర హర మహాదేవ సీతాపతి రామచంద్రకి. ఈ పాటలో మీకేం పని అంటే ఎక్కువ పని చెప్పను, మీరు జై మాత్రం చెప్పాలి. ఈ పాటలో జై చెప్పేటప్పుడు ఊరికే కూర్చొని చెప్పకూడదు, 2 చేతులు పైకెత్తి జై చెప్పాలి. మనం ఎందుకు భగవంతునికి జయం చెప్పాలి? అతనికి ఏమి జయమే లేదా? అతను కష్టపడుతున్నాడా అంటే అతని యొక్క లీలా విభూతినే ఈ ప్రపంచమంతా ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అతనికి మనం జయం చెప్పినామంటే ఆ జయం మనకు తిరిగి వస్తుంది. అందుకోసమే అందరూ జయం చెప్పాలి. ఈ జై అందరూ చెప్పాలి. ఇప్పుడు మీకు నామావళి తీసి పాడే పని కూడా లేదు, అందరూ జయం చెప్పేశారు. సీతాపతి రామచంద్రకి. ఇంతమంది ఉన్నారు, శబ్దం తక్కువగా ఉంది. సీతాపతి రామచంద్రకి, రాధాపతి కృష్ణచంద్రకి, గౌరీపతి చంద్రచూడకి, పవన సుత హనుమానికి, తపోవన జ్ఞానానందకి, తపోవన జ్ఞానానందకి. సీతాపతి రామచంద్రకి, ఆపతి కృష్ణచంద్రకి, గౌరీపతి చంద్రచూడకి, పవన సుత హనుమానికి, తపోవన జ్ఞానానందకి, తపోవన జ్ఞానానందకి. కొంచెంసేపు भाव भक्ति का भूखा सोई जोग जगत नहीं भावे, भाव भक्ति का भूखा सोई जोग जगत नहीं भावे. भगत बोल दिया राम दीवानी निज पदवा तो देख. सीतापति रामचंद्र की, राधापति कृष्णचंद्र की, गौरीपति चंद्रचूड की, पवन सुत हनुमान की, तपोवन ज्ञानानंद की, तपोवन ज्ञानानंद की. सीतापति रामचंद्र की, राधापति कृष्णचंद्र की, गौरीपति चंद्रचूड की, पवन सुत हनुमान की, तपोवन ज्ञानानंद की, तपोवन ज्ञानानंद की. याद कौन आचार किया था, राउंडेड. याद कौन आचार किया था, ध्रुव की उम्र तोड़ी. याद कौन आचार किया था, ध्रुव की उम्र तोड़ी. कगा गजेंद्र पटाता विद्या, जाति विदुर की घटल. सीतापति रामचंद्र की, राधापति कृष्णचंद्र की, गौरीपति चंद्रचूड की, पवन सुत हनुमान की, तपोवन ज्ञानानंद की, तपोवन ज्ञानानंद की. सीतापति रामचंद्र की, राधापति कृष्णचंद्र की, गौरीपति चंद्रचूड की, पवन सुत हनुमान की, तपोवन ज्ञानानंद की, तपोवन ज्ञानानंद की. क्या वर तुम्ही उग्रसेन की, शूरद क्या कुबुजा की. क्या वर तुम्ही उग्रसेन की, शूरद क्या कुबुजा की. भारी दल से राम मिलत नहीं जाने सुदाम जी. सीतापति रामचंद्र की, राधापति कृष्णचंद्र की, गौरीपति चंद्रचूड की, पवन सुत हनुमान की, तपोवन ज्ञानानंद की, तपोवन ज्ञानानंद की. सीतापति रामचंद्र की. శబ్దం కొంచెం తక్కువగా ఉంది. सीतापति रामचंद्र की, राधापति कृष्णचंद्र की, गौरीपति चंद्रचूड की, पवन सुत हनुमान की, तपोवन ज्ञानानंद की, तपोवन ज्ञानानंद की. सीतापति रामचंद्र की, राधापति कृष्णचंद्र की, गौरीपति चंद्रचूड की, पवन सुत हनुमान की, तपोवन ज्ञानानंद की, तपोवन ज्ञानानंद की.
कहत कबीरा, कहत कबीरा सुनो भाई साधो राम मिलत है भक्ति। कहत कबीरा सुनो भाई साधो राम मिलत है भक्ति। जंतर मंतर लटपट से नहीं राम भजन से मुक्ति। सीतापति रामचंद्र की, राधापति कृष्ण चंद्र की, गौरीपति चंद्रचूड़ की, पवन सुत हनुमान की, तपोवन ज्ञानानंद की, तपोवन ज्ञानानंद की। सीतापति रामचंद्र की, राधापति कृष्ण चंद्र की, गौरीपति चंद्रचूड़ की, पवन सुत हनुमान की, तपोवन ज्ञानानंद की, तपोवन ज्ञानानंद की। सीतापति रामचंद्र की, राधापति कृष्ण चंद्र की, గౌరీపతి చంద్రచూడకి. ఇంకా గట్టిగా వినపడాలి, మంటము అదిరిపోవాలి, లోపలుండే ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చేయాలి. సీతాపతి రామచంద్రకి, రాధాపతి కృష్ణచంద్రకి, గౌరీపతి చంద్రచూడకి, పవన సుత హనుమాన్కి, తపోవన జ్ఞానానందకి, తపోవన జ్ఞానానందకి. सीतापति रामचंद्र की, राधापति कृष्णचंद्र की, गौरीपति चंद्रचूड़ की, पवन सुत हनुमान की, तपोवन ज्ञानानंद की, तपोवन ज्ञानानंद की. सीतापति रामचंद्र की, राधापति कृष्णचंद्र की, गौरीपति चंद्रचूड़ की, पवन सुत हनुमान की, तपोवन ज्ञानानंद की, तपोवन ज्ञानानंद की. राम अयोध्या के राजा, 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 राम अयोध्या के राजा. सीताराम मेरे प्राणदाता, राम मेरा प्रणदाता, सीताराम मेरे प्राणदाता, राम मेरा प्रणदाता. सदा रक्ष करो रामचंद्र, रक्षा करो रामचंद्र, सदा रक्ष करो रामचंद्र, रक्षा करो रामचंद्र. सदा प्रेम भरो रामचंद्र, प्रेम बोलो रामचंद्र, सदा प्रेम भरो रामचंद्र. बोलो रामचंद्र. सीताराम, राजा राम, 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 सीताराम. राजा राम. భగవంతుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చినాడంటే ఈ కళ్ళుతో పాటు ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామిని దేవుడిని చూసేదానికి, మన చేతులతో దేవుడికి అర్చన చేసేదానికి, ఈ శరీరంతో నమస్కారం చేసేదానికి, ఈ తల వెళ్ళి భగవంతుని యొక్క చరణారవిందంలో వెళ్ళి నమస్కారం చేసేదానికి. ఇలా ఒక్కొక్కటి ఈ చేతులు ఎందుకంటే భగవన్నామ సంకీర్తనం చేసేదానికి, దీనికోసమే ఇచ్చినాడు భగవంతుడు. కానీ మనం దాని తప్ప అన్నీ చేస్తున్నాం, అన్ని వ్యవహారాలు చేసుకుంటూ మనం చుట్టూ ఉన్నాము. భగవంతుడు చూస్తూనే ఉంటాడు కదా. ఒక ఆఫీస్లో వాడికి కావాల్సిందంతా ఇచ్చి బాగా పని చేయకపోతే ఏం చేస్తారు, ఆఫీస్లో ఆ జాబ్ నుంచి పీకేస్తారు కదా. అలాగ భగవంతుడు చూస్తూనే ఉన్నాడు మనల్ని. నేను ఇచ్చింది ఎందుకు, నువ్వు భగవన్నామం చెప్పేటప్పుడు కరతాళం వేసేదానికే నీకు చేతులు ఇచ్చినాను. ఇప్పుడు నీకు చేయలేదంటే నీకు అవసరం లేదనుకుంటాను, నీ నెక్స్ట్ జన్మలో తీసేదానికి ఛాన్సెస్ ఉంది. అందుకోసం ధైర్యంగా ఇప్పుడు భగవంతు సన్నిధిలో ఇప్పుడు అందరూ ఈ కరతాళం వేసుకుంటూ నామాలు చెప్పాలి. సీతారాం, 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 బోలో సీతారాం, 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 బోలో సీతారాం, అరే సీతారాం, 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 బోలో సీతారాం, అరే సీతారాం, 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 సీతారాం,
సీతారాం రాజా రామచంద్రమూర్తికి జై విష్ణోర్గానంచ నృత్తంచ నటనంచ విశేషతగా బ్రహ్మల్ల భూసురజాతీనాం కర్తవ్యం నిత్యకర్మవత్. ప్రతి ఒక్క మనిషి తన యొక్క జీవితంలో ఈ భగవన్నామ సంకీర్తనం అనేది చేయాలి. నామ సంకీర్తనం చేయాలి. భజన పాడేటప్పుడు మనం చప్పట్లు కొట్టుకుంటూ భజన పాడాలి. ఇలా నర్తనం చేయాలి. ఇది ఎలాగ చేయాలి అంటే బ్రహ్మన్ భూసుర జాతీనాం కర్తవ్యం నిత్యకర్మవత్. అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళకి సంధ్యావందనం అనేది ఎంత ఇంపార్టెంట్. అది వదిలేసినారంటే బ్రహ్మణ్యమే పోతుంది. అలాగా అది ఎంత ముఖ్యమో అంత ముఖ్యమంట ఒక్కొక్క జీవరాశికి ఇలా భజన చేయడం అనేది అని పెద్దలందరూ చెప్తున్నారు. భాగ్యవశత్తు మనకి సత్సంగం అనేది దొరికింది. భక్తి అనేది పల విధంగా ఉంది. పెద్దలంతా చెప్పేటప్పుడు భక్తి అనేది మొదటి భక్తి వాత్సల్య భక్తి. భగవంతుణ్ణి మనతో సంబంధం పెట్టుకొని చూసుకోవాలి. భక్తి అంటేనే అదే. భక్తి అంటే మనకు బేసిక్గా ఏమిటంటే మన కొడుకు, మన తమ్ముడు, నా పెళ్ళాం, నా భార్య అని మనం చూస్తున్నాం కదా. అలాగే భగవంతుణ్ణి నా కృష్ణుడు, నా రాముడు అని చూడాలి. అంతే. దీపావళి వచ్చినప్పుడు నువ్వు నీ కుటుంబానికి కావాల్సిన కొత్త కొత్త గుడ్డలని కుడతావు కదా, కొంటాం కదా. భగవంతునికి కొనాలి. అదే భగవంతుడు ఎదురు చూస్తున్నాడు. నేను నీ ఒక ఫ్యామిలీ మెంబర్. అలాగా అతన్ని చూడాలి. ఇలాగ కొంచెం కొంచెంగా మనం భగవంతుని పట్ల మన ప్రేమని చూపించినామంటే అది భక్తిగా మారుతుంది. తర్వాత ఏది వద్దు, భగవంతుడు చాలు. అలాంటి భగవంతుణ్ణి మనము పల విధమైన భావంలో చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక్క విషయం అనేది మనకు ఒక విషయం అనేది ఒకలాగానే ఉపయోగం ఉండదు. మీకు అర్థం అవ్వాలని చెప్పే ఎర్రగడ్డ ఉంది, దాన్ని ఎన్ని విధాలైనా చేయొచ్చు. మనం ఎర్రగడ్డ అంటే ఆనియన్ కదా, ఎర్రగడ్డనా పొటాటో, పొటాటో కన్నా సులువా తెలుగులో? ఆలుగడ్డ ఉంది కదా, ఆలుగడ్డ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇష్టం ఉంటుంది. ఒకరికి ఏమిటంటే బాగా దాన్ని వేడి పెట్టి బాగా దాన్ని ఫ్రై చేసిస్తే వాళ్ళకి ఇస్తుంది. ఇంకొంతమంది అయితే దాన్ని పీస్గా కట్ చేసి కొంచెం నూనె వేసి ఫ్రై చేస్తే వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది. కొంతమంది అయితే ఇలాంతా వద్దు, నాకు తనిగా దాన్ని వేగపెట్టి ఇచ్చినామంటే ఇష్టంగా ఉంటుంది అని ఒకే ఆలుగడ్డనే దాని ఎన్ని విధంగా దాన్ని మనం వంట చేసి తింటున్నాము. అంటే మనకు వెరైటీ అనేది అన్నిట్లోనూ కావాలి. ఒక వస్తువే కానీ దానికి వెరైటీ ఎక్కువగా ఉంటుంది కదా. అలాగనే భక్తి అనేది అలాగనే నీకు ఏం ఇష్టం ఉందో ఆ మార్గాన్ని నువ్వు ఎంచుకోవచ్చు. మొదటి మార్గం ఏమిటంటే వాత్సల్య భక్తి. ఆ కృష్ణుణ్ణి, ఆ రాముణ్ణి మన కొడుకుగా చూసే. ఇప్పుడు మనం కొడుకుంటే మనం ఏం చేస్తాం? ఆ కొడుకుకి బాగా మంచి గుడ్డలు కొనిపెట్టి భోజనం బాగా పెట్టి అతన్ని బాగా చూసుకుంటాం కదా. ఇలాగా మన కొడుకులా చూసుకునేది భగవంతుణ్ణి. దానికి వాత్సల్య భక్తి అని పేరు. ఈ వాత్సల్య భక్తిని ఈ ప్రపంచానికి ప్రకటించిన మహాత్ముడే శ్రీ వల్లభాచార్యులు. ఇప్పుడు మనం రాజస్థాన్, గుజరాత్ కంతా వెళ్ళినామంటే వాళ్ళు ఒక గోపీచంతనం ఇలాగనే ఈ రెడ్ కలర్లో వేసుకొని వాళ్ళు జై శ్రీకృష్ణ అంటారు. వాళ్ళ సంప్రదాయం ఏమిటంటే పుష్టి మార్గ్ అని పేరు. కృష్ణుణ్ణి నేను యశోద కృష్ణుణ్ణి ఎలా చూసుకుంటుందో ఆ భావంతో ఉండేది పుష్టి మార్గం. అలా చూపించిన పెద్దలు ఆయన. ఇంకొకటి భక్తి ఏమిటంటే భగవంతుని మన ఫ్రెండ్గా చూడటం, మన సఖాగా చూడటం. అంటే మన మనసులో ఉండే దిగులంతా మన భార్య దగ్గర కూడా చెప్పలేని కష్టాలు మన మంచి ఫ్రెండ్ దగ్గర చెప్తాం కదా వెళ్ళి. అలాగ భగవంతుని ఒక మంచి ఫ్రెండ్గా చూసి అతని దగ్గర మన కష్టాలు, మన నష్టాలు, మన సుఖాలు అన్నీ భగవంతుని దగ్గర చెప్పుకోవటం. ఇది ఒక విధమైన భక్తి. ఇంకో భక్తి ఏమిటంటే దాస్య భక్తి.
అంటే భగవంతుని సన్నిధిలో ఇది పెద్ద కార్యము, ఇది చిన్న కార్యము అని కాకుండా నేను భగవానికి అభిషేకం మాత్రమే చేస్తాను, బయటకు వచ్చి ఇక్కడ కింద కుప్ప పడిందంటే దీన్ని తీయను, దానికి ఎవరినైనా పిలుస్తానని చూడకుండా భగవంతునికి ఇలా సన్నిధిలో చూపురు పెట్టుకొని భగవంతునికి అదంతా కుప్పంతా తీసి క్లీన్ చేయటం నుంచి ప్రారంభించి భగవంతునికి అన్ని కైంకర్యములు చేసేదే దాస్య భక్తి. అంబరీష చక్రవర్తి ఆయన ఎంత పెద్ద చక్రవర్తి అంటే ఈ భూమండలం అంతా పరిపాలన చేసే చక్రవర్తి అంట. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్క దేశానికి ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అలా ఉండే వాళ్ళే పెద్ద పోస్ట్లో ఉన్నారు. వాళ్ళు వచ్చినారంటే, గుడికి వచ్చినారంటే ఎలా ఉంటుంది, పెద్ద సెక్యూరిటీ పెట్టి లెఫ్ట్ రైట్ వేసుకొని వచ్చి దేవుడికి ఒక సలాం పెట్టి పోతూ ఉంటారు. ఈ లోకంలో ఇప్పుడు ఉండే పెద్దలందరూ ఇలాగా ఉండే ఈ పోస్ట్లో ఉండే వాళ్ళందరూ. కానీ అంబరీషుడు ఎవడంటే ఒక 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 దేశానికి రాజు కాదు ఆయన, ఈ భూమండలం ఉంది కదా, భూమండలం సప్త ద్వీపములకు అధిపతి అంట అంబరీషుడు. అంటే ఎంత పెద్ద పోస్ట్ అది. ఆయన ఎలాగుంటాడంటే కరవు హరేహే మందిర మార్జనాదిషు, చూపురు పెట్టుకొని వాళ్ళ ఆయన పూజ చేసే రంగనాథ స్వామి ఈరోజు శ్రీరంగంలో ఉన్నాడే, ఆ రంగనాథ స్వామి అయోధ్యలోనే మొదట ఉన్నారు. అప్పుడు ఆ రంగనాథ స్వామి సన్నిధిలో పెట్టుకొని ఆయనే క్లీన్ చేస్తాడంట అంతా. శృతించకార అచ్యుత సత్వతోదయ, ఇలాగా తన శరీరం, తన మనస్సు, తన వాక్కు అన్ని భగవత్ సమర్పణం చేసిన పెద్ద ఆయన ఎవరంటే భూమండలాన్ని పరిపాలన పన్నే చక్రవర్తి. అలాగ దాస్య భక్తి చేయడం, ఇది మూడో భక్తి. ఇంకోటి భక్తి ఏమిటంటే ప్రపంచమంతటా భగవత్ స్వరూపంగా ఉంది అని అందరికీ సేవ చేస్తూ భగవంతుని రూపంగా చూసేది శాంత భక్తి అని పేరు. చివరిగా ఒక భక్తి ఉంది, అది ఏమిటంటే ప్రేమ భక్తి. ఈ ప్రేమ భక్తినే ఈ భక్తిలో అంత పెద్ద భక్తి, శ్రేష్టమైన భక్తి అని పెద్దలందరూ చెప్తారు. ఎందుకంటే ఈ భావం ఎలాగుంటుంటే రాముడి దగ్గర సీత చేసే భక్తి, కృష్ణుడి దగ్గర రాధ చేసే భక్తి. ఈ బృందావనం వెళ్ళినామంటే, ఇప్పుడు మన నార్త్ ఇండియాలో ఉండే బృందావనంకి వెళ్ళినామంటే అక్కడ అందరూ దండిగా, ఇప్పుడు స్త్రీలు మాత్రమే ఈ భక్తి చేయాలని కాదు, అక్కడుండే ఆ పురుషులు కూడా ఈ ప్రేమ భక్తి చేసిన వాళ్ళు తను ఒక గోపికలాగా తనను అనుకొని భగవంతుని కృష్ణుని దగ్గర తన సర్వస్వము అర్పణం చేసి ఇలా భక్తి చేసేది ఇది పెద్ద భక్తి, శ్రేష్టమైన భక్తి. చైతన్య మహాప్రభు అనే ఒక పెద్ద మహాత్ములు ఒరిస్సాలో జన్మించినారు కదా, ఆయన ఈ భక్తి భావంతోనే తన జీవితం అంతా గడిపారు. ఇలా శ్రేష్టమైన భక్తి. దాంట్లో ఈ పుష్టి మార్గం అని మొదట చెప్పినాను కదా, శ్రీవల్లభులు యొక్క వల్లభాచార్యుల యొక్క ప్రధాన శిష్యుడైన ఒక శిష్యుడు శూరదాస్ అని పేరు ఆయనకు. ఆ శూరదాస్ వచ్చి ఆయనకి రెండు కళ్ళు కనపడవు. రెండు కళ్ళు కనపడకుండా ఆయన కృష్ణుడి గురించి అహోరాత్రం భజన పాటలు పాడుకుంటూ తన సంగీతం అంతా కృష్ణునికి సమర్పణం చేసుకుంటూ ఉంటారంట ఆయన జీవితం అంతా. ఆయనకి చిన్నప్పటి నుంచే విరక్తి అంటే చాలు, ఇదన్నీ మనం సంపాదించి ఇదంతా ఉండి మనకి ఏం ప్రయోజనం, భగవంతుని యొక్క చరణారవిందాన్ని గట్టిగా పట్టుకోవాలి అని చిన్న వయస్సు నుంచే ఆశ అంట ఆయనకి ఏమిటంటే ఇంకొక విద్య భగవంతుడు ఇచ్చాడు. ఏమిటంటే ఒక వచ్చి నిలబడాడంటే వాళ్ళ దగ్గర కొంచెం మాట్లాడినాడంటే పైన ఏమి జరగబోతుంది అనేది తెలుస్తుందంట ఆయనకు. ఆరూఢం అని పేరు దానికి చెప్పేది. జ్యోతిషం లాగా ఇదొకటి. జ్యోతిషం అంటే మన యొక్క ఘట్టాలు అవి చూసుకొని రాహు కేతు మనం గురు బుధుడు కుజుడు అంతా చూసుకొని చెప్తారు కదా, అది జ్యోతిషం. ఆరూఢం అనేది ఏమిటంటే మనం వస్తేనే చాలు, మనం చూసి మనతో మాట్లాడితేనే వాళ్ళకి తెలిసిపోతుంది. అలాంటి ఒక విద్య ఆ అబ్బాయి దగ్గర ఉండింది. అందరూ వచ్చి వాళ్ళకి ఏం జరుగుతుంది, అందరికీ ఫ్యూచర్ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చి తెలుసుకుంటారు. అతనికి అది నచ్చనే లేదు. ఇది చెప్పి మనకి ఎందుకు ప్రయోజనం, మన యొక్క భక్తికి ఇది అడ్డంగా ఉంది అనుకొని ఆయన అక్కడి నుంచి ఇంట్లో నుంచి బయలుదేరిపోయి ఒక ఘోరమైన అడవి, ఆ అడవిలో కూర్చొని ఏకాంతంగా భజన చేస్తున్నారు. ఇలా చేస్తూ ఉండే సమయంలో అక్కడ శ్రీవల్లభులు అక్కడి నుంచి భజన చేసుకుంటూ నడుస్తూ వస్తున్నారంట. అక్కడ అలా వచ్చే సమయంలో మధురమైన గానం ఎక్కడ వినపడుతోంది అని ఆ గానంతో పాటు వస్తే ఒక చిన్న గుడిసెలాగా ఉంది. ఆ గుడిసె లోపల కూర్చొని కళ్ళు కనపడకుండా ఈ శూరదాస్ అనే చిన్న అబ్బాయి 11-13 ఏళ్ళు ఆ అబ్బాయి కూర్చొని భగవన్ నామ సంకీర్తనం చేసుకుంటూ కూర్చోండి.
చూసిన వెంటనే మహాత్ములకి తెలుసు కదా ఇది ఎలాంటి బిడ్డ, ఎంత భక్తివంతుడు అని. వెంటనే ఆయన ఏమన్నారంటే ఈ బిడ్డని తీసుకొని మన దగ్గర తీసుకెళ్ళిపోతాం, మనం శిష్యుడిగా పెట్టుకుంటాం అని ఆయన తీసుకొని వెళ్ళిపోయినారంట అబ్బాయిని. అక్కడి నుంచి తీసుకొని తన యొక్క సంస్థానంలో, ఇప్పుడు నాథద్వారాలో శ్రీనాథ్ ఉన్నాడు కదా, పెద్ద దేవుడు శ్రీనాథ స్వామి, ఆ శ్రీనాథ్ని ప్రతిష్ఠించిందే ఈ శ్రీ వల్లభాచార్యులే. మొదట ఈ శ్రీనాథుడు బృందావనంలో ఉండే గోవర్ధనంలో ఉండేవారు. ఆ తర్వాత ఈ ముస్లిం యొక్క ధాటి వల్ల అక్కడి నుంచి రాజస్థాన్కి వచ్చేసినారు ఆయన. అప్పటి నుంచి ఇంతవరకు నాథద్వారాలోనే ఇక్కడే ఉంటున్నారు ఆ దేవుడు. ఆ దేవుడికి సేవ చేసేలాగా ఈ శిష్యుణ్ణి అక్కడ పెట్టేసినారు ఆయన. అతనికి ఏమి సేవ అంటే అతనికి బాగా పాడేదానికి వస్తుంది కదా, అందుకోసం ప్రతిరోజు తెల్లవారి ప్రబోధనం, శృంగారం, తర్వాత పూజ, సాయంత్రం పూజ, డోలోత్సవ పర్యంతం ఆయన పాడుతూ ఉంటారు అతంట. ఆయన యొక్క గొప్ప ఇంకొకటి ఏమిటంటే ఆయన కళ్ళు కనపడవు, కానీ ఏమిటంటే ఆయన భక్తి వల్ల ఆ శ్రీనాథుని యొక్క సన్నిధిలో కూర్చొని పాడేటప్పుడు దేవుడికి ఏ అలంకారం ఉందో ఆ అలంకార ప్రకారం ఆయన పాడుతారంట. తన కీర్తనలో ప్రతిరోజు కొత్తగా కీర్తనలు పాడతారు ఆయన. అలా పాడేటప్పుడు గుళ్ళో అందరూ మంచోళ్ళు ఉంటారు, కొంతమంది దుష్టులు కూడా ఉంటారు కదా. ఈయన ప్రతిరోజు ఇలా పాడేటప్పుడు ఇతనికి ఎవరో వచ్చి ఇలాగ ఈ వస్త్రం కట్టుకున్నాడు ఈయన అని ఎవరో వచ్చి చెప్తున్నారు అని ఆయన ఏం చేసినారంటే మొదటి రోజునే ప్లాన్ చేసేస్తున్నాడు. రేపు తెల్లవారి మనం దేవుడికి పీతాంబరం ఇస్తాము అని అందరి దగ్గర చెప్పేసి, మనం తెల్లవారి ఇచ్చేటప్పుడు నీలాంబరం బ్లూ కలర్లో వస్త్రం ఇచ్చేస్తాము, ఆయన ఏం చేస్తాడో చూస్తాం. శ్రీనాథుని దర్శనం చేసుకుంటూ పాడతారని అందరూ చెప్తున్నారు కదా, మన ఆయన ఏం చేస్తాడో చూస్తాము అని ఇలా కొంతమంది దుష్టులు ప్లాన్ చేసుకున్నారు. ఆ సమయంలో మరి తెల్లవారు వచ్చింది. ఆయన ప్రతిరోజు ఒక కొత్త పాట దేవుడి గురించి ఆయన రచించి పాడతారు కదా. ఇప్పుడు ఏం పాట పాడుతారని అందరూ చూస్తూ ఉండేటప్పుడు మొదటిలో చెప్పేసినాం కదా పీతాంబరం ఇస్తామని. ఇప్పుడు ఆయన కావాల్సిందే నీలాంబరం తెచ్చిపెట్టినాడంట ఆ రోజు. ఈయన పాడేటప్పుడు ఆ శ్రీనాథుని చూసి కదా పాడుతున్నారు ఈయన. ఏం ఆశ్చర్యం అంటే అలా శ్రీనాథుని చూసి ఈయన పాడేటప్పుడు నీలాంబర అని పాడినారంట. వెంటనే అప్పుడు తెలిసిందంట ఈయన భక్తి ఇది వచ్చి ఈయన ఎవరో వచ్చి చెప్పి పాడలేదు, నిజంగానే శ్రీనాథుడు ఇతనికి దర్శనమిస్తున్నారు, ఆయన కళ్ళు కనపడపోయిపోయినా ఆయనకు ఉంది అని. అంత పెద్ద గొప్ప మహాత్ములైన శ్రీ వల్లభాచార్యుల యొక్క ప్రధాన శిష్యుడు ఆయన. ఆయన తన యొక్క అభంగంలో ఉద్ధవ స్వామిని చూసి ఒక పాట పాడుతున్నారు. సాధారణంగా మహాత్ములందరూ ఎలా పాడతారంటే ఏదైనా పాట ఉనిందంటే వాళ్ళు ప్రపంచంలో ఉండే వాళ్ళకి చెప్పరు. ఇప్పుడు వీరు నామాలు చెప్పండి, భజన పాట పాడాలని మీతో అంటున్నాను కదా, కానీ మహాత్ములు అలా అన్నారు. వాళ్ళు ఏమంటారంటే తన దగ్గరే చెప్పుకుంటారు. సదాశివ బ్రహ్మేంద్రాలు బ్రూహి ముకుందేతి రసనే బ్రూహి ముకుందేతి. రసన అంటే ఈ మన యొక్క నాలుకకు రసన అని పేరు. హే రసనే, నువ్వు అది కాఫీ తాగుతున్నావు, ఆ భోజనం చేస్తున్నావు, ఈ భోజనం చేస్తున్నావు, ఈ రుచులన్నీ చూస్తున్నావు, ఇది చాలా బాగుంది, కానీ దీనికంటే ఎక్కువ రుచి ఒకటి ఉంది. అదేమిటంటే కేశవ మాధవ గోవింద ఇతి కృష్ణానంత సదానంద ఇతి బ్రూహి ముకుందేతి. బ్రూహి అంటే సంస్కృతంలో చెప్పు అనే అర్థం. ముకుందాన్ని చెప్పు, కేశవాన్ని చెప్పు, మాధవాన్ని చెప్పు, అనంతాన్ని చెప్పు, దీంట్లో ఉండే రుచి నీకు దేంట్లోనూ ఉండదు అని సదాశివ బ్రహ్మేంద్రుడు ఆయన పెద్ద జ్ఞాని. ఆయన చూసి చెప్పేటప్పుడు మనలాంటి జనులకు కాకుండా అతని మనస్సుకి చూసి చెప్తున్నారంట, అతని నాలుకకు చూసి చెప్తున్నారు. ఇలాగా పెద్దలందరూ ఒక మహాత్ములు తన మనస్సు దగ్గర పాడుకుంటూ ఉంటారు. అలా ఉండేటప్పుడు ఈయన కాలం వచ్చి ఇప్పుడు 700 సంవత్సరాల లోపలనే, కానీ ఉద్ధవులు జీవించింది వచ్చి 5000 సంవత్సరాల ముందు. కానీ ఉద్ధవుని దగ్గర పాడేలాగా ఒక భావంలో ఒక అందమైన కీర్తన పాడినారు ఆయన. చలో విదురా ఘర్ జాయే ఉద్ధవజీ, చలో విదురా
घर जाए। राधे श्याम 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 श्याम राधे 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 श्याम चलो विदुरा घर जाए। ఉద్ధవజీ, హే ఉద్ధవ స్వామి, మీరు అక్కడక్కడికి పోకండి. ఆయన ఏమంటున్నాడంటే, మీరు పెద్ద ఊరు, మన దేశానికే రాజధాని అది ఢిల్లీ కదా. ఆ సమయంలో హస్తినాపురం అని పేరు, ఇప్పుడు అది ఢిల్లీగా ఉంది పేరు. ఆ ఉద్ధవ స్వామి, మీరు హస్తినాపురంకి వెళ్ళండి. అక్కడ వెళ్ళినారంటే బడే బడే మందిర్ క్యా కామ్ కో, పెద్ద 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 మందిరం లాగా పెద్ద పెద్ద అంతఃపురం అంతా ఉంటుంది, అన్నీ ఉంది. కానీ బావ్ అందర్ నగి పావే, ఒక్కరికి కూడా భావం అనేది ఉండదు. కానీ ఆ చోట్లో ఒకే ఒక ఆయన ఉన్నాడంట. ఎవరంటే చలో విదురా ఘర్ జాయే ఉద్ధవజీ. ఉద్ధవ స్వామి, మీరు అక్కడెక్కడ పోకండి, పెద్ద పెద్ద మందిరంగా ఉంటుంది, కానీ వాళ్ళ మనసులో కొంచెం కూడా భావభక్తి ఉండదు. ఆ రోడ్డు చివరన ఒక చిన్న గుడిసెలో విదురుడు స్వామి ఉంటారు, అక్కడికి వెళ్ళండి, పూర్ణ భావభక్తి ఉంటుంది. చలో విదురా ఘర్ జాయే అంటే దీనికి ఒక కథ ఉంది, దీనికి వెనకాల. సాకేత నిలయాయ సనక ముని పూజ్యాయ సరయూ నదీ తీర విగరనాయ రాకేందువదనాయ రమ్యగుణ నిలయాయ రాజాధిరాజాయ రాఘవాయ జయమంగళో నిత్య శుభమంగళం. जानकीकांत स्मरणं जय राम राम नमः पार्वतीपतये महादेवा बोला पुंडलीक वरदा सद्गुरुनाथ महाराज की प्रेमिकेंद्र सद्गुरु महाराज की सद्गुरु विठल दास महाराज की समस्त साधु मंडली की आंजनेय मूर्ति की